ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధిక్కార స్వరాన్ని గెలిపించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల హక్కులు సాధించుకోగలుగుతామని తేల్చి చెప్పారు. నేర చరిత్ర ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. హన్మకొండలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విఘ్నులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మీరే టార్చ్ బేరర్స్. ఎందుకంటే సమాజానికి సరైన దిశలో నడిపించుకొని తీసుకుపోయేది మీరే. ఎందుకంటే సామాజిక స్పృహ, అవగాహన, సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు. రేపటి రోజున మీ తరఫున గొంతు విప్పే వ్యక్తులు శాసన మండలిలో ఉంటే న్యాయం జరుగుతుంది. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే మార్పు మార్పు అని ఉదరగొట్టింది. ఇలా మార్పు ఏంది అంటే మనం వరంగల్కి తెచ్చిన టెక్ మహీంద్రా ఇవాళ తట్టాబుట్టా చదువుకొని వాపస్ పోయే పరిస్థితిలో ఉన్నది. కాకతీయ వారసత్వానికి, కాకతీయ రాజధాని ఓరుగల్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తుగా, గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళాతోరణం. అట్లాంటి కళాతోరణాన్ని పట్టుకొని, చార్మినార్ను పట్టుకొని, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని ఇవి రెండు రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు, సరే చెప్పిండు. చెప్పినాక మరుక్షణమే 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలివిలేనోడు అంటే, ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, మీ లెక్క మా లెక్క కొట్లాడినోడు కాదు. అసలు జయ జయ హే తెలంగాణలో ఏముందో కూడా ఆయనకి ఎరకలేదు. జయ జయ హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే ఈ ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయింది, గింత తెలివి తక్కువడు. అందుకే నేను మీ అందరూ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు. అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ భాటియా దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా, జర మా వాళ్ళకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా ఫనీ దగ్గర పోతాడు, పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు, మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లరగాలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో, ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో. అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరే ఆలోచించండి. మరి వీళ్ళని అడిగేటోడు ఉండాలనా వద్దా? అడగాల కదా, మనం అడగాలనా లేదా? మరి అడగాలంటే తీన్మార్ మల్లన్నతో అవుతుందా? ఆయన అడుగుతాను ఉండనిస్తారా? తన్నెలగొట్టరా? కాంగ్రెస్ పార్టీలో ఉండి అడిగిండి అనుకో ముఖ్యమంత్రిని, మెడలు బట్టి నువ్వు పారేయరు బయటికి. గందుకే ఎందుకు ఉండాలి అంటే ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, అక్కడ ఉండాల్సింది ధిక్కార స్వరాలు. మీ ఓరుగల్లు అవతల గుండె జల్లు అనిపించేటట్టు మాట్లాడే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. ఇవాళ వినయ్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా లేడు, ఒక కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. రేపు మీరు రాకేష్ని గెలిపిస్తే కనీసం మీకు కొంత ఆసరా ఉంటుంది. రేపు మీకు ఇక్కడ పోయినాక ఒక అధికారిని కలవాలన్నా ఇంకోటైనా దేనికైనా కూడా ఒక అండ ఉంటుంది. ఒక తమ్ముడు వినయన్న చిన్న తమ్ముడులాగా
తమ్ముడు కూడా మీతో పాటు బ్రహ్మాండంగా పనిచేస్తాడు.